హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి. చాలామంది నన్ను యూట్యూబ్ చేయకుండా అక్క వెస్టేజ్ ఎందుకు చేస్తున్నారు, అంతగానో మీకు వెస్టేజ్లో ఏం కనిపించింది అని అడిగారు కదా ఫ్రెండ్స్. నేను దాని గురించి మీకు ఒక వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. నేనే కాదు అండి, ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్, నాలాంటి యూట్యూబర్స్, అంటే నేను నార్మల్ యూట్యూబర్నే, ఇంకా నాకంటే చిన్నగా అంటే కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్, ఇంకా చాలామంది యూట్యూబర్స్ అందరూ కూడా దాదాపు వెస్టేజ్లోకి దిగుతున్నారు ఫ్రెండ్స్. కంపల్సరీ ఇంకా మీరు కూడా అర్థం చేసుకొని వీలైతే మీరు కూడా వెస్టేజ్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే నా దగ్గరనే ఇప్పుడు చాలామంది చిన్న చిన్న యూట్యూబర్స్ జాయిన్ అయ్యారండి. అంటే చిన్న చిన్న యూట్యూబర్స్ అంటే నేను పెద్ద యూట్యూబర్ అని కాదు, నాకంటే ఒక పెద్ద యూట్యూబరు ఇప్పుడు తన యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, వెస్టేజ్లోకి ఎలా వచ్చారనేది చెప్తాను. నేను కూడా ఒక నార్మల్ యూట్యూబర్నే అండి. నాకంటే కింద చిన్న యూట్యూబర్స్ అంటే ఇప్పుడే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బుల కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అట్లాంటి వాళ్ళు చాలామంది నా దగ్గర ఇప్పుడు జాయిన్ అయ్యారు, ఆల్రెడీ సీరియస్గా చేస్తున్నారు అండి. అందుకే నేను ఇంకా సిల్వర్ పొజిషన్లో ఉన్నాను. ఇంకా ముందు ముందు చాలామంది వస్తారనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్కి వెస్టేజ్కి చాలా తేడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తేడాలు ఏంటి, ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది మీకు కంప్లీట్గా నేను ఒక వీడియోలో చెప్తానండి. నేను వెస్టేజ్ ఎంచుకోవడానికి రీజన్ కూడా మీకు ఆ వీడియోలో కంపల్సరీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అందుకే మీరు గనక డబ్బుల కోసం మాత్రం యూట్యూబ్ చేస్తూ ఉంటే మాత్రం కంపల్సరీ మీకు ఓకే, మీరు చేసుకుంటూ వెళ్ళండి, నేనేం వద్దలను. కాకపోతే మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం వెస్టేజ్లోకి ఒక్కసారి ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యి వెస్టేజ్ యొక్క వెస్టేజ్లో చాలామంది మెంబర్స్ ఎందుకు జాయిన్ అవుతున్నారు, అసలు ఇందులో ఏముంది అనేది చాలామంది తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇది నా మీకు రిక్వెస్ట్ లాగా అనుకోండి, నార్మల్గా అనుకోండి. ఎందుకంటే చాలామంది నాలాగే యూట్యూబ్ డబ్బుల కోసమే చేస్తారు, అది కాదనట్లేదు. కాకపోతే యూట్యూబ్లో ఇప్పుడు మనకు మునుపు వచ్చినన్ని డబ్బులు అయితే రావు అండి. ఒకవేళ వచ్చినా కూడా చాలా తక్కువ వస్తున్నాయి మనీ. అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్కే యూట్యూబ్ ఛానల్ అనేది బాగా యూజ్ అవుతుంది. మనలాంటి నార్మల్గా యూట్యూబ్ చేసే వాళ్ళకి, కుకింగ్ వాళ్ళకి, ఇంకా చాలామంది, అంటే ఎవరిని నేను ఇట్లా కించపరచడానికి మాట్లాడట్లేదు. కాకపోతే యూట్యూబ్లో ఇప్పుడైతే లైఫ్ లేదు ఫ్రెండ్స్. అట్లా యూట్యూబ్లో లైఫ్ లేదు అని తెలుసుకొని ఒకసారి వెస్టేజ్లోకి వచ్చి తన సక్సెస్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, తన సక్సెస్ ఎలా మొదలైంది, తను ఎలా సక్సెస్ అయ్యారు, ఎవ్రీథింగ్ మీకు వీడియోలో చెప్తారు ఫ్రెండ్స్. ఒక్కసారి మీరే చూడండి, ఓకేనా. నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ చేస్తాను, కానీ వెస్టేజ్ గురించి చేస్తాను. ఇంకా నార్మల్ వీడియోస్ కూడా పెడతాను, కానీ చాలా తక్కువ అండి. నాకు వెస్టేజ్లో చాలా అంటే చాలా కనిపించింది. భూమి మీద మట్టి ఎంత ఉందో వెస్టేజ్లో డబ్బు అంతా ఉంది అండి. నేను మంచిగా ఒక లైఫ్ సెట్ అవ్వాలి అనుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, మా ఫ్యామిలీ మొత్తం మంచిగా సెట్ అవ్వాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను సీరియస్గా వెస్టేజ్ దారి ఎంచుకొని ఇలా వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను అండి. ఇందులో మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్, ఒక్క రూపాయి కూడా మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళతో కూడా పెట్టించాల్సిన అవసరం లేదు అండి. అందుకోసం నేను సీరియస్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈసారి స్టోరీ చూసినప్పుడల్లా చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను, ఎందుకంటే తను కూడా ఒక పెద్ద యూట్యూబర్ కదా, అందుకోసం అండి. సో ఫ్రెండ్స్, నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమైతే, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ నన్ను కాంటాక్ట్ అవ్వండి. అంటే వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి మళ్ళీ అక్క నాకు వాళ్ళు ఏం చెప్తలేరు మీరు చెప్పండి అని అంటే మాత్రం కాదు. జస్ట్ మా దగ్గర మా టీంలో జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే మేము ఇట్లా సజెషన్స్ అన్నీ ఉంటాయి అండి. మాది ఎంఎస్ఆర్ టీమ్, సైదుల్ కోర్ టీమ్ అండి. మా టీం చాలా బాగుంది, నాకు ఇందులో వర్క్ చేసిన తర్వాత అర్థమైంది. వేరే టీంలో కనుక నేను వెళ్తే ఒకవేళ ఇంత బాగా వర్క్ చేసేదాన్ని కాదేమో అనేసి చాలాసార్లు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మాతో పాటు కలిసి మరి వర్క్ చేసుకోవచ్చు, మీ మనీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు, మీతో పాటు చాలామందికి మనీ కూడా మీరు ఇప్పించవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విషయం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ మీ ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ పైన కూడా ఉంటుంది, ఓకేనా. ఈ వీడియో చూడండి. సో థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చిన ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి, సైదుల్ కోర్ టీమ్ కి, మన సచిన్ సార్ కి, మొత్తం అందరికి కూడా, మా టాప్ అప్లయన్స్ కి, అలాగే మా లవ్లీ డౌన్లైన్స్ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. నా గురించి ఎంతమంది తెలుసు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చా? ఆల్మోస్ట్. సో తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో 70% తెలుసు, 30% తెలియదు. సో నా పేరు ప్రవీణ్ కుమార్. బిఫోర్ నేను ఒక యూట్యూబర్ని. బేసిక్గా మా నాన్నగారు ఒక ఆటో డ్రైవర్.
సో నేను ఉండేది హైదరాబాద్ బిఎన్ రెడ్డి, మా నేటివ్ ప్లేస్ వచ్చేసి ఏలేశ్వరం. సో నేను చదువుకున్నాను, మంచిగా మా నాన్నగారు చదివించారు. హోటల్ మేనేజ్మెంట్ కాకముందు బిఫోర్ నేను ఒక బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేశాను. సో అక్కడ మా నాన్నగారు ఆటో చదువుకుంటూ నన్ను చదివించారు. కాకినాడ కాలేజ్ ఫ్రీ సీట్ వచ్చింది. ఇంటర్మీడియట్ అంతా డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక 1.5 ఇయర్ జాబ్ చేసిన మెడికల్ డిపార్ట్మెంట్లో, గైనకాలజిస్ట్ హాస్పిటల్లో 1.5 ఇయర్ జాబ్ చేస్తే అక్కడ నా శాలరీ ఎంతంటే 16,000 రూపాయలు. సో 1.5 ఇయర్ జాబ్ చేసిన నాకున్న డ్రీమ్స్ ఏంటంటే అమ్మ నాన్న బాగా చూసుకోవాలని. అవన్నీ మీకు ఉంటాయా, నా ఒక్కడికి ఉంటాయా? సో నాకు వచ్చే శాలరీ 10వ తారీఖు టింగ్ మని పడుతుంది, టింగ్ మని 15వ తారీఖు అయిపోతుంది. నాకున్న డ్రీమ్స్ ఏమో మంచి BMW కారు, మంచి లగ్జరీ హౌస్, ఇవి నా డ్రీమ్స్. నా డ్రీమ్ కి నా శాలరీకి సరిపోవట్లేదు. నేను 30 ఇయర్స్ కష్టపడినా కానీ నాకు కారు రాదు, ఇల్లు రాదని చెప్పి నేను డిసైడ్ అయిపోయి వెంటనే జాబ్ పిక్ చేసి నేను ఎట్లా అయినా సరే నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేయడం కోసం 5 కాలేజెస్ తిరిగాను. ఎక్కడైనా తక్కువ అవుతుందేమని చెప్పి, సో కాలేజ్కి 5 lakhs అవుతుంది అని చెప్పి మళ్ళీ నేను వెళ్ళి మా నాన్నగారిని గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఎట్టగట్ట మొత్తానికి నన్ను అక్కడ నెట్కి వచ్చి తీసుకొని వచ్చారు. సో హోటల్ మేనేజ్మెంట్ చేస్తానన్న ఒక 5 lakhs అవుతుంది, మీరేమో ఒక 2 lakhs ఇస్తే మిగతా 3 lakhs నేను డౌన్ పేమెంట్ కట్టుకొని నేను చేసుకుంటానంటే నా దగ్గర ₹1 లేదు, చేసుకుంటానంటే అదే చేయలేదంటే లేదని చెప్పన్నారు. సో మన ఇంట్లో అందరూ కూడా ఏం చెప్తారు, ఫస్ట్ నుంచి జాబ్ చేసుకో, మంచి లైఫ్ ఉంటుంది, మంచి పిల్లని ఇస్తారని చెప్తారు. ఎస్ ఆర్ నో? జాబ్ కోసమే కదా మనకి చిన్నప్పటి నుంచి చెప్పేది. బిజినెస్ చేయమని ఎవరైనా చెప్తారా మనకి? సో జాబ్లోకి వెళ్ళిన తర్వాత నా లైఫ్ ఏంటి, నా క్యారెక్టర్, నాకు ఏంటన్నా నా లైఫ్ మీద క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇట్లా కాదు, నేను హోటల్ మేనేజ్మెంట్ చేయాలి. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే నేను అక్కడ నాకు ఎక్స్పీరియన్స్ వస్తే ఫారెన్ ట్రిప్స్ వెళ్తే నాకు మంచి శాలరీస్ వస్తాయి అని చెప్పి అట్లా నేను హోటల్ మేనేజ్మెంట్ కోసం లారీ మీదకి వెళ్ళి ఒక 6 months కంటిన్యూషన్గా నేను లారీ మీదకి వెళ్ళి సంపాదిస్తే 1,20,000 వస్తే కాలేజ్ ఫీజు 1,20,000 డౌన్ పేమెంట్ కట్టి మిగతా 3 lakhs నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ వచ్చింది. హైదరాబాద్ వచ్చాను. 2011లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో వచ్చి ఇక్కడ 5.5 years జాబ్ చేసిన. 5.5 years జాబ్ చేస్తే నాకు వచ్చి శాలరీ ఎంత అంటే 55,000 పర్ మంత్. 55,000 10వ తారీఖున అకౌంట్ లో పడుతుంది. 15వ తారీఖుని మళ్ళీ టింగ్ మన్ అయిపోతుంది. టింగ్ మన్ పడుతుంది, టింగ్ మన్ అయిపోతుంది. 16 వచ్చినా సరిపోవట్లేదు, 55,000 వచ్చినా సరిపోవట్లేదు. ఎస్ ఆర్ నో? సో నాకు జాబ్ లో లైఫ్ లేదని మళ్ళీ అర్థమైంది. నేను చేసింది ఏదో రాంగ్ అవుతుంది. ఇంకొక 1 year కష్టపడితే, ఇంకొక 5 years కష్టపడితే నాది 1 lakh 2 lakhs వెళ్తుంది. సో ఫారెన్ ట్రిప్కి వెళ్దామని చెప్పి ఫారెన్ ఆఫర్స్ కూడా వచ్చినాయి. వెళ్దామని చెప్పి అట్లా కూడా ట్రై చేసినా కానీ ఎంత చూసుకున్నా కానీ నా ఏజ్ అయిపోతుంది, టైం అయింది కానీ నా ఇన్కమ్ మాటికి పెరగట్లేదు, నా ఆదాయం పెరగట్లేదు, నాకున్న డ్రీమ్స్ కూడా నాకు ఇది ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని చెప్పి జాబ్ కూడా నేను క్విట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే 10వ తారీఖున అకౌంట్ లో పడేది 55,000. సో సంవత్సరానికి ఎంత అవుతుందంటే 6 lakhs అవుతుంది. మనందరం కూడా డ్రీమ్స్ ఏమున్నాయి, కారు, ఇల్లు ఉంది. ఒక ఇల్లు కొనాలంటే 1 year అవుతుంది. 1 year అంటే నేను పర్ మంత్ ఇన్కమ్ 55,000. 1 year కష్టపడితే 6 lakhs అవుతుంది. నెలకు ₹1 మిగిలింది. 1 year కష్టపడితే 6 లక్షల రూపాయలు మిగులుతుందా? ఎస్ ఆర్ నో? మిగలదు కదా. సో అలా 5.5 years కష్టపడ్డాను. మహా అయితే 30 సంవత్సరాలు నాకు కష్టపడితే నాకు వచ్చే హైయెస్ట్ ఇన్కమ్ ఎంత అంటే 1,80,00,000. నాకున్న ఏజ్కి నేను కష్టపడితే 1,80,00,000 కోసమే నేను భూమి మీద పుట్టింది అని చెప్పి నేను క్యాల్కులేషన్ చేసుకొని జాబ్ కూడా క్విట్ చేశాను. జాబ్ కూడా క్విట్ చేసి ఏం చేశానంటే రియల్ ఎస్టేట్కి వెళ్దామని చెప్పి అనుకున్న టైంలో ఇన్వెస్ట్మెంట్ ఉంది నా దగ్గర. 5 సంవత్సరాలు జాబ్ చేసినప్పుడు వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ 12 లక్షలు పెట్టి రెస్టారెంట్ పెట్టా. 1 year కష్టపడి సంపాదించుకున్న టైంలో లాక్డౌన్ పడింది. 1 year బిజినెస్ బాగా నడుస్తుంది, బాగుంది కదా అనుకున్నాను. లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత పక్కన ఇంకొకరు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు. సెకండ్ లాక్డౌన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తే అట్లా నెలన్నర 2 నెలలన్నర 18 నెలలు అయింది. నేను నెలగా వచ్చేసి దాని రెంట్ 40,000 రూపాయలు. 18 నెలలు ఇంటూ 40,000 కొడితే 7 lakhs అవుతుంది. నేను పెట్టింది స్టార్టింగ్ 12 lakhs. టోటల్ 19 lakhs నేను ఆన్ రోడ్ బయటపడిపోయినా. 18 సంవత్సరాలు కష్టపడి 5.5 సంవత్సరాలు జాబ్ చేసి సంపాదించినంత కూడా బిజినెస్ లో పెట్టినా. బిజినెస్ లో లైఫ్ మారిందా? జాబ్ లో లైఫ్ మారిందా? సో లైఫ్ మారాలని చెప్పి ఇది కాదు నేను ఏదైనా చేయాలని చెప్పి వేరే దారి లేక బిజినెస్ లో 19 లక్షలు మొత్తం నష్టపోయినా. మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ స్టార్ట్ చేస్తే కానీ బిజినెస్ అవ్వట్లేదు. టోటల్ గా నేను 24 lakhs ఆన్ రోడ్. ₹1 లేదు నా దగ్గర. రూమ్ లో నా ఫ్రెండ్స్ లాక్డౌన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా రూమ్ వెకేట్ చేశారు, నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. రూమ్ లో నేను ఒక్కడే ఉన్నా. నా దగ్గర ఒక స్కూటీ మాత్రం మిగిలింది. ఇంకా నా దగ్గర ₹1 లేవు. అక్కడేమో అప్పులు తినేస్తున్నారు పక్కన. ఇంకా నేను మా నాన్నగారికి ఫోన్ చేసి, నువ్వు మా అన్నకి ఫోన్ చేసి, ఎవరికి ఫోన్ చేసినా తిడుతున్నారు మొత్తం అందరూ కూడా. నేను చెప్పిన బిజినెస్ చేయొద్దని, జాబ్ మంచి చదువుకున్నా జాబ్ చేసుకోమని చెప్పారు. బట్ నా లైఫ్ ఏంటంటే నాకున్న డ్రీమ్స్ ఎక్కడ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఏం చేస్తానన్నా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు. ఇట్లా కాదని చెప్పి వేరే దారి లేక
డ్యూటీలో జాయిన్ అయినా మళ్ళీ 55,000 శాలరీ కాస్త 26,000 అయింది. 26,000 శాలరీ కోసం నేను 3 నెలలు కష్టపడితే రూమ్ లో తినడానికి ఖర్చులు లేవు. డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీలో తినేది, లేకపోతే బయటకు వచ్చి 5 రూపీస్ అక్కడ GHMC లో భోజనం చేసేది. అట్లా 3 months కష్టపడితే ఈ 3 months కూడా నేను నా జీవితం ఏంటనేది నాకు బాగా అర్థమైంది. నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు, నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, మొత్తం అందరూ నాకు సపోర్ట్ చేశారు నేను పోరాటం చేస్తున్నప్పుడు. ఎప్పుడైతే నా దగ్గర వెనకాల రూపాయలు లేవో, డబ్బులు లేవో, ఎప్పుడైతే నా దగ్గర మొత్తం జీరో అయిపోయిందో లైఫ్, మొత్తం అందరూ కూడా ఏలు పెట్టి చూపించడం మొదలు పెట్టారు. నేను ఎలా కాదు, ఇలాంటి టైంలోనే నేను రిస్క్ చేయాలని చెప్పి రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళాను. రియల్ ఎస్టేట్ లోకి ఎందుకు వెళ్ళానంటే నా దగ్గర డబ్బులు లేవు, ఇంకొకటి టైం లేదు. నా దగ్గర టైం లేదు, మ్యారేజ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. అందరూ కూడా ఎప్పుడు రా మ్యారేజ్ అని చెప్పి అంటే ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రెజర్ తట్టుకోలేక జాబ్ వదిలేసి మళ్ళీ తిరిగి రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళినా. రియల్ ఎస్టేట్ లోకి వెళితే ఫస్ట్ 6 months నేను మొత్తం ట్రావెలింగ్ చేసిన. రియల్ ఎస్టేట్ లో ఏ విధంగా మార్కెటింగ్ చేయాలో ఆ విధంగా మార్కెటింగ్ చేసిన. డైరెక్ట్ సెల్లింగ్ లో మొత్తం పాంప్లెట్లు పట్టుకుని డోర్ టు డోర్ తిరిగిన, ఫ్రెండ్స్ కి చెప్పిన, ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన. వీళ్ళందరూ మనం సపోర్ట్ చేస్తారా? మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎవరు సపోర్ట్ చేయరు కదా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. బట్ నేను ఎవరైతే రియల్ ఎస్టేట్ లో రమ్మని చెప్పి వాళ్ళకి ఇచ్చారో అతని మాటికి ఒక 6 months నేర్చుకో, నిలబడు అని అంటే ఫస్ట్ ప్లాట్ అమ్మితే 2,80,000 వస్తాయి. ఫస్ట్ నేను R15 బైక్ క్యాష్ పెట్టుకున్నా, దాని తర్వాత 12 లక్షలు పెట్టి కారు కొన్నాను, తర్వాత 19 లక్షలు అప్పు తీసుకున్నా, తర్వాత 46 లక్షలు పెట్టి 2 సైట్లు కొన్నా హైదరాబాద్ లో, దాని తర్వాత 15 లక్షలు పెట్టి మ్యారేజ్ చేసుకున్నా, తర్వాత ఇంటి మీద లోన్ ఉంటే 5 lakhs లోన్ చిన్నగా క్లియర్ చేసుకున్నా. ఫైనాన్షియల్ ప్రాబ్లం క్లియర్ అయింది, అన్ని బాగుంది. రియల్ ఎస్టేట్ లో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ ఒక మదర్ చనిపోతే మంకీని అడాప్ట్ చేసుకున్నా. ఆ మంకీని ట్రీట్మెంట్ చేయించి ఇంటి దగ్గర బయట వదిలేద్దాం అని చెప్పి దాన్ని అడాప్ట్మెంట్ నేను పెంచుకోవడం జరిగింది. దాన్ని అట్లా ఉంచుకున్నప్పుడు నాకు శాలరీ, నాకు అందులో నుంచి 1,50,000 ఇన్కమ్ వస్తుంది. దాని ద్వారా మనకి 1,15,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు మంకీ టీలో ఛానల్. సో జాబ్ లో 18 సంవత్సరాలు టైం పెట్టినా లైఫ్ మారలేదు. బిజినెస్ లో 12 లక్షలు పెట్టి, 19 లక్షలు పెట్టి, 24 లక్షలు మొత్తం పెట్టి బిజినెస్ చేసినా కానీ లైఫే మారలేదు. ఎప్పుడైతే నేను నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చి నా టైం, నా టాలెంట్ ని ఇన్వెస్ట్మెంట్ పెట్టి, ఫ్రెండ్స్ ఎవరు, ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు లేకపోయినా నాకు నేనే స్టాండ్ తీసుకొని నిలబడడం వల్ల మొత్తం లైఫ్ అంతా కూడా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయింది. ఎంతంటే జస్ట్ మన ఫియర్. ఇవన్నీ చేయమని నాకు ఎవరైనా చెప్పారా? నాకు నేనే స్టాండ్ తీసుకున్నానా? నాకు నేనే స్టాండ్ తీసుకున్నా. మరి మీ లైఫ్ లో మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు ఎవరైనా ఫ్రెండ్స్ సలహాలు ఇస్తున్నారా, లేకపోతే మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. నాకు ఎవరు కూడా సహాయం చేయలేదు, ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. సో అలా నేను రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అయిన తర్వాత యూట్యూబ్ లో సక్సెస్ అయ్యాను. నాలాంటి వాళ్ళు చాలా మంది నిరుపేద కుటుంబాలు ఉండే ఉండవా, వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్ చేసేది, వాళ్ళందరూ కూడా కామెంట్ చేసేది, సార్ నాకేమంటే చూడు, నాకేమంటే చూడని చెప్పి. అట్లా ఆ విధంగా నాకు బై గాడ్ గ్రేస్ గణేష్ సార్ ద్వారా ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు ఒక మెసేజ్ ఇచ్చింది. అన్న నువ్వు వచ్చే ఇన్కమ్ తో హార్ట్ ఆపరేషన్ చేపిస్తున్నావు, యాక్సిడెంట్ అయిన డబ్బులు ఇస్తున్నావు, ఎవరికైనా ఫుడ్ లేదంటే ఫుడ్ పెడుతున్నావు, బట్ ఆర్థికంగా ఎవరికి హెల్ప్ చేయట్లేదు. ఆర్థికంగా హెల్ప్ చేస్తే బాగుంటది, ఒకసారి నువ్వు ఇదేందో తెలుసుకోవాలంటే కంపెనీ ఏంటి అని అడిగాను. కంపెనీ ఏంటి అని అడిగితే వెస్టీజ్ అని చెప్పాడు. సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి గూగుల్లో కొడితే సబ్బులు, పేస్టులు, షాంపూలు వచ్చినాయి. అవేనా వస్తాయి వెస్టీజ్ లో? సబ్బులు, పేస్ట్, షాంపూలు వచ్చినాయి అని చెప్పి నేను ఏం చేశానంటే ఇవన్నీ అమ్ముకోలేమో అని చెప్పి నేను 8 నెలలు నేను నెగ్లెక్ట్ చేసిన. 8 నెలలు నెగ్లెక్ట్ చేస్తే నేను స్టార్ట్ అయింది. నన్ను ప్రవీణ్ తెలుసు కదా, మన సార్ బీటెక్ ప్రవీణ్ ఉన్నాడు కదా, బీటెక్ ప్రవీణ్ కింద నన్ను వేసాడు. సో బీటెక్ ప్రవీణ్ కుమార్ కింద నన్ను వేస్తే ప్రవీణ్ నన్ను గూగుల్ ఫోన్ చేసేది, అన్న ఒక వాటర్ ప్యూరిఫై తీసుకున్నా, అన్న ఒక వాటర్ ప్యూరిఫై తీసుకున్నా అనేది. ఎందుకు తమ్ముడు అన్న, నీకు వాటర్ ప్యూరిఫై నీడ్ ఉంది కదా తీసుకెళ్ళంటే గణేష్ ఏమో ఫోన్ చేసి అన్న ఒక మీటింగ్ రాలేదు, ప్రవీణ్ ఏమో వాటర్ ప్యూరిఫై తీసుకెళ్ళలేదు. సో నాకు అప్పుడు గణేష్ కి 3,000, నాకేమో 1,80,000 ఇన్కమ్, కార్ ఉంది, అన్ని బాగుంది లైఫ్. వింటామా మనం? వింటాం అసలు? వినలే. అట్లా నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ రోజు గణేష్ సార్కి 1,71, నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 61,000. సో నాకు ఇప్పుడు 61,000 రావడానికి నాతో పాటు నేను నా ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పిన, ఒక్కరు కూడా రాలేదు. నా యూట్యూబ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఊరు వెళ్తే నాకు సైదుల్ సార్కి, సత్యం సార్కి బాక్సులు పెట్టేది. మేము ఎక్కడికైనా వెళ్తే మాకు స్నాక్స్ ఇచ్చేది, మాతో ఫోటోలు దిగేది, మాతో పాటు వాళ్ళు ఏదైనా ఫుడ్ పెడితే మాకు ఫుడ్ ఇచ్చేది అనమాట. మేము ఎక్కడికైనా వెళ్తామంటే ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టింది, నాకు గిఫ్ట్లు ఇచ్చేది, నాకు, మా ఢిల్లీగడికి, మా వైఫ్ కి, నాకున్న ప్రతి దానికి కూడా. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ముందే మెన్షన్ చేసేది గ్రూప్ లో, యూట్యూబ్ లో మెన్షన్ చేస్తే నాకు గిఫ్ట్లు వచ్చేవి. నాకు ఫ్రెండ్స్ అందరూ కూడా ఇట్లా వస్తున్నానని చెప్పి అంటే ఫోటోలు దిగేది, సెల్ఫీలు దిగేది తప్ప గుండెగా ఇస్తానన్న ఊర్లో నా ఫ్రెండ్స్ ఆధార్గా డీలే. సో అట్లా నాకు వెళ్ళిన ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తే నన్ను కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారంటే, మళ్ళీ సబ్బుల కంపెనీలో దిగినవరా, ఫస్ట్ జాబ్ చేసినావు, బిజినెస్ చేసినావు, రియల్ ఎస్టేట్ చేసినావు,
అన్ని చేసి మళ్ళీ ఇప్పుడు ఇది యూట్యూబ్ అయిపోయింది, యూట్యూబ్ నుంచి మళ్ళీ ఇప్పుడు సబ్బుల కంపెనీలోకి వచ్చేమన్నారు తప్ప ఒక్క నా కొడుకు నాకు సపోర్ట్ చేయలేదు, ఒక్క నా కొడుకు నాకు రూపాయి కూడా చేయలేదు. సో అట్లా నా ఫ్రెండ్స్ నా గురించి తెలుసు, నేను ఆల్రెడీ ముందే డిసైడ్ అయినా నాకు ఎవరు రాడని నాకు తెలుసు, నేను గెలిస్తే ఇప్పుడు వస్తారని చెప్పి నాకు అర్థమైంది. సో అట్లా నేను పోరాటం చేయడం వల్ల ఐఎస్ ఇన్కమ్ 61,000 తీసుకున్నప్పుడు V20 కూడా క్వాలిఫై అయినా. ఇప్పుడు ఈ 10వ తారీఖు నా ఇన్కమ్ పర్ మంత్ 1 lakh అబోనే ఉంటుంది. ఇప్పుడు వచ్చి మెయింటెనెన్స్ కూడా నాకు సరిపోవట్లేదు. ఇంతకు ముందు నాకు టీం వచ్చింది బాగుంది అంతా అని చెప్పి ఇక్కడిక్కడ తిరిగేది, ఏదో టైం పాస్ చేసేది, మీటింగ్లు ఉంటే వచ్చేది. బట్ నాకు తెలిసింది నేను గెలవాలి అని అంటే నేను ఫస్ట్ నెగిటివ్ మాట్లాడదు, నేను ఎవరిని కూడా పట్టించుకోవద్దు, నన్ను నేను మార్చుకోవాలంటే ఫస్ట్ ఈ ఊరు దాటి బయటకు వెళ్ళాలని చెప్పి ఇప్పుడు నంద్యాల, కర్నూలు, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, ఇటు వస్తే వైజాగ్, తుని, ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా నాకు టీం వచ్చింది. దాని అంతటికి రీజన్ ఏంటంటే నాకు ఎవ్వరు చెప్పలే, నా పోరాటం నేనే చేసుకుంటూ కూర్చున్నా, నా కోసం నేనే మార్చుకున్నా, నా తలరాత నేనే మార్చుకోవాలని చెప్పి గట్టిగా నిలబడ్డాను. గట్టిగా నిలబడిన తర్వాత యూట్యూబర్ కదా అని చెప్పి ఈగోకి ఎప్పుడు వెళ్ళలేదు, యూట్యూబర్ కదా అని చెప్పి నాకు ఎవడో చెప్పేది లేదని చెప్పి ఈ రోజు కూడా స్టిల్ నేను మన అప్లైనర్స్ ఏం చెప్తే అది నేర్చుకుంటా, ఇంటి చెప్తే అటు నేను వెళ్తున్నాను. దానివల్ల నాకు టీం రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా నా సలహా ఏంటి అంటే ఇది చాలా పెద్ద గొప్ప ప్లాట్ఫామ్. ఎందుకు అని అంటే నేను 3 generations ప్లాన్కి కనెక్ట్ అయినా. నేను జాబ్ పని చేయడానికి కారణం ఏంటంటే నేను చేసినంత వరకు వస్తుంది, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మితే వస్తాయి, బిజినెస్ నేను పెడితే నేను అక్కడ చేస్తే డబ్బులు వస్తాయి, రియల్ ఎస్టేట్ లో ప్లాట్లు అమ్మితే డబ్బులు వస్తాయి, యూట్యూబ్ లో వీడియోలు పెడితే డబ్బులు వస్తాయి. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ లో జస్ట్ 3 to 4 years నిన్ను కాదనుకుని, నీ ఫ్యామిలీ కాదనుకుని, ఇంటిలో నుంచి నీ బట్టలు మంచం అన్ని వదిలి నువ్వు బయటకు వచ్చి ఊరిలో ఉన్న జనాల కోసం, ఎంతో మంది నిరుపేదల కుటుంబం కోసం నువ్వు కష్టపడితే నిన్ను నమ్ముకొని చాలా మంది వస్తారు బయటికి. నాకు అది బాగా అర్థమైంది, దాన్ని బట్టి నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. సో ఆ విధంగా నేను తీసుకుంటున్నా. నాతో పాటు కూడా ఇప్పుడు మంచి లీడర్స్ కూడా నా టీంలో రావడం జరిగింది. సో నేను అందరికి చెప్పేది ఏంటంటే ఫస్ట్ నిలబడండి. ఒక 1 year లో కాదు, ఇది ఒక 2 years లో కూడా కాదు. ఒక 2 years నాకు అర్థం కావడానికైనా 6 months టైం పట్టింది. సో మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఇది ఏంటో బాగా అర్థమయ్యే వరకు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అవ్వండి. మీటింగ్ పెడితే చాలా మంది మొన్నే కదా జరిగింది, మళ్ళీ ఇప్పుడు అంత దూరం ఎందుకు, ఇక్కడ దూరం ఇక్కడ ఏం లేదు. ఒక పోస్ట్ పడిందంటే ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని పోతున్నాం. ఎందుకు అంటే ఫ్యూచర్ నేను ఎక్కడున్నా, సైదుల్ సార్ ఎక్కడ ఉన్నారో, ఎంఎస్ సార్ ఎక్కడ ఉన్నారో అక్కడ నా టీం ఉండాలని చెప్పి నేను డిసైడ్ అయినా. అదే విధంగా మీరు కూడా డిసైడ్ అయితేనే మీరు సక్సెస్ అవుతారు. ఇప్పుడు నేను లోకల్లో టీం పెట్టుకోవడంలో ఏమైందంటే ముక్కుపడుల బిజినెస్ లోకి వెళ్ళడం వల్ల కొంతమంది టీము, దానివల్ల టీం ఫామ్ అవ్వలేదు, దానివల్ల టీం మొత్తం డల్ అయిపోయింది. దానివల్ల నా కెరీర్ కూడా నాశనం అయిపోయింది అనమాట. ఎందుకు అని అంటే నాకు తెలియదు, ఓన్లీ ఇక్కడ లోకల్లోనే పని చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి నాకు తెలియదు. ఇక్కడ కాదు వేరే దిక్కును కూడా టీం బిల్డ్ చేసుకుంటే ఏమైతుందంటే మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా, మన టీం డల్ అయినా, ఒక టీం పడినా ఇంకొక టీం నిలబడుతుంది. మీ అందరూ కూడా నా సజెషన్ ఏంటంటే గట్టిగా పట్టుకోండి. మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో అట్లనే ఏం చెప్తే అది చేయండి. సొంత ప్రయత్నాలకు వెళ్ళామంటే ఖచ్చితంగా మనందరం కూడా పడతాం కింద. సో సొంత ప్రయత్నాలు ఏం చేయవద్దు, నేర్చుకోండి. ఫస్ట్ నేర్చుకోండి. లెర్నింగ్ అంటే ఫస్ట్ నేర్చుకోండి, దాని తర్వాత ఎల్ తీసేస్తే మీకు ఎర్నింగ్ వస్తుంది. నేర్చుకుంటారా? సో నేను ఇప్పటికీ ఇక్కడ నేర్చుకుంటున్నా. యూట్యూబర్ అని చెప్పేసి నేను ఎక్స్ట్రా గేమ్ వెళ్ళకుండా ఇప్పుడు కూడా మన సైదుల్ గారు సార్ కానీ, సైదుల్ సార్ కానీ, గణేష్ సార్ కానీ ఏం చెప్తే అది నేర్చుకుంటూ పోతున్నా. మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారు, కొన్ని తెలిసి చేస్తారు, కొన్ని తెలియక చేస్తారు. నా లైఫ్ లో నేను కొన్ని మిస్టేక్స్ చేశాను తెలియక, అవన్నీ కూడా ఇప్పుడు రెడ్యూస్ చేసుకుంటూ ఈ డిసెంబర్ కి ఇప్పుడు డిసెంబర్ కి అయితే 1 lakh పాయింట్ దాడుతుంది. నెక్స్ట్ డిసెంబర్ కి ఖచ్చితంగా 3 to 4 lakhs తీసుకుంటా. నా టీం తన నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా 1 lakh ఇప్పిస్తానని చెప్పి గోల్ పెట్టుకుని వర్క్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అని తీసుకున్నాను.